హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రోండా బెర్న్ రచించిన ద సీక్రెట్ అనే పుస్తకంలో 9వ అధ్యాయంలో పార్ట్ 2 సెకండ్ పార్ట్ మనం ఈరోజు చదువుకుంటున్నాము. వీడియోలోకి వెళ్దాం. జాన్ అసారఫ్ మనకేం చెబుతున్నారంటే, మనమందరం ఒకరితో ఒకరం సంబంధం కలిగి ఉన్నాం. మనం దానిని చూడం, అంతే. బయట, అక్కడ, లోపల, ఇక్కడ అంటూ ఏమీ లేవు. బయట, అక్కడ, లోపల, ఇక్కడ అంటూ ఏమీ లేవు. ఈ విశ్వంలో అన్నీ ఒకదానితో మరొకటి సంబంధం కలిగే ఉంటాయి. అదే ఒక శక్తి క్షేత్రం. అందుచేత మీరు ఎలా చూసినా ఫలితం మాత్రం ఒక్కటే. మనమందరం ఒకటే. మనమందరం కలిసి ఒక శక్తి క్షేత్రంలోని భాగం, లేదా ఒక విశ్వవ్యాప్తమైన మనసు, లేదా ఒకే చైతన్యం, లేదా ఒకే సృజనకి మూలంగా ఉన్నాం. మీరే పేరుతో పిలిచినా మనమందరం ఒక్కటే. మీరే పేరుతో పిలిచినా మనమందరం ఒక్కటే. ఇప్పుడు మీరు ఆకర్షణ సిద్ధాంతం గురించి మనమందరం ఒకటే అనే అర్థంలో ఆలోచించినట్లయితే మీరు అది ఎంత పరిపూర్ణమైనదో తెలుసుకోగలుగుతారు. ఒక వ్యక్తి గురించి మీ వ్యతిరేకమైన ఆలోచనలు మీకు మాత్రమే హాని కలిగించటానికి వెనక్కి ఎందుకు వస్తాయో మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి గురించి మీ వ్యతిరేకమైన ఆలోచనలు మీకు మాత్రమే హాని కలిగించటానికి వెనక్కి ఎందుకు వస్తాయో మీకు అర్థమవుతుంది. మనమందరం ఒక్కటే. ఆ వ్యతిరేకమైన ఆలోచనలకి, భావాలకి మీరు ఉనికి కలిగించకపోతే మీకు హాని జరగదు. ఎంచుకునే స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. కానీ మీరు వ్యతిరేకమైన ఆలోచనలతో, భావాలతో ఉన్నప్పుడు అందరి మంచి నుంచి మిమ్మల్ని వేరు చేసుకుంటున్నారు. లోకంలో ఉన్న వ్యతిరేక భావాలన్నింటిని గురించి ఆలోచించండి. వాటిలో ఒక్కొక్కటి భయంలోంచి పుట్టేవి అని మీరు తెలుసుకుంటారు. అవి వేర్పాటి నుంచి వస్తాయి. ఇతరుల నుంచి మీరు వేరుగా ఉన్నారనే ఆలోచన నుంచి వస్తాయి. ఇతరుల నుంచి మీరు వేరుగా ఉన్నారనే ఆలోచన నుంచి వస్తాయి. పోటీ అనేది ఈ వేర్పాటుకి ఒక ఉదాహరణ. ముందు అసలు మీకు పోటీ చేసే ఆలోచన ఉంటే అది కొరత అనే స్వభావం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు కొంతే సరఫరా ఉందని అంటున్నారన్నమాట. అందరికీ సరిపోయేటంత లేదని అంటున్నారు. అందుచేత వస్తువులు పొందటానికి మనం పోటీ చెయ్యాలి, పోరాడాలి. మీరు పోటీ చేస్తే ఎన్నటికీ గెలవలేరు. ఒకవేళ గెలిచానని మీరు అనుకున్న ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు పోటీ చేసినప్పుడు ఎంతోమందిని, ఎన్నో పరిస్థితులని మీతో పోటీ చేయటానికి ఆకర్షించుకుంటారు. అది మీ జీవితంలోని ప్రతి దశలోని అలా జరుగుతుంది. చివరికి మీరు ఓడిపోతారు. మనమందరం ఒక్కటే. అందుచేత మీరు చేసే పోటీ మీతోనే అవుతుంది. మనమందరం ఒకటే. అందుచేత మీరు చేసే పోటీ మీతోనే అవుతుంది. పోటీ అనే దాన్ని మనసులోంచి తొలగించండి. సృజనాత్మకతని మనసులో నింపండి. మీ కలల మీద, మీ ఊహల మీద మీ మనసును కేంద్రీకరించి సమీకరణంలోంచి పోటీని తీసివేయండి. ఈ విశ్వం అన్నింటినీ సరఫరా చేసే విశ్వవ్యాప్త సరఫరాదారు. ఈ విశ్వం అన్నిటినీ సరఫరా చేసే విశ్వవ్యాప్త సరఫరాదారు. అంతా విశ్వంలోంచే వస్తుంది. మనుషుల ద్వారా, పరిస్థితులు, సంఘటనల ద్వారా ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి అది మీకు అందించబడుతుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని సరఫరా సిద్ధాంతం అని అనుకోండి. అంతులేని సరఫరా నుంచి మీకు కావలసింది మీరు తీసుకునేందుకు ఈ ఆకర్షణ సిద్ధాంతం సాయపడుతుంది.
మీరు కోరుకున్న దానికోసం, మీరు కావాలనుకున్న మనుషుల కోసం, పరిస్థితుల కోసం, సంఘటనల కోసం పరిపూర్ణమైన ఫ్రీక్వెన్సీని వెలువరించినప్పుడు అవి మీ వైపుకు ఆకర్షించబడి మీకు అందజేయబడతాయి. మీరు కోరుకున్న వాటిని మీకు ఇస్తున్నది మనుషులు కాదు. అలాంటి తప్పైన నమ్మకం మీకుంటే మీరు లోటుని అనుభవిస్తారు. ఎందుకంటే మీరు బయటి ప్రపంచాన్ని, మనుషులని సరఫరాకు మూలమని అనుకుంటున్నారు. అసలైన సరఫరా వచ్చేది కనిపించని క్షేత్రం నుంచి. దాన్ని మీరు విశ్వం అనండి, అన్నింటికన్నా ఉన్నతమైన మనసు అనండి, దేవుడు అనండి, అంతులేని తెలివి అనండి, లేదా ఇంకేదైనా అనండి. మీకు ఎప్పుడైనా ఏదైనా అందితే దాన్ని మీరు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారని తెలుసుకోండి. విశ్వవ్యాప్తంగా ఉన్న సరఫరాతో సామరస్యంగా అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నారని గ్రహించండి. విశ్వజనీనంగా ఉండే బుద్ధి అన్నింటి మీద వ్యాపించి ఉండి మనుషులలోనూ, పరిస్థితులలోనూ, సంఘటనలలోనూ కదలిక కలిగించి మీకు కావలసిన దాన్ని అందిస్తుంది. ఎందుకంటే అదే ఆకర్షణ సిద్ధాంతం. ఇంకా మనకు లీసా నికోల్స్ ఏమని చెబుతున్నారంటే మన శరీరం, మన భౌతిక అస్తిత్వం మన దృష్టిని తరచు మళ్లిస్తాయి. కానీ శరీరంలో ఉండేది మీ ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ ఎంత పెద్దదంటే అది ఒక గదంతా ఆక్రమించుకోగలదు. మీది శాశ్వతంగా నిలిచే ప్రాణం. దేవుడే మనిషిగా మీ రూపంలో ఉన్నాడు. మీరు పరిపూర్ణతను కలిగి ఉన్నారు. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ అనేవారు మనకేమి చెబుతున్నారంటే ధర్మ గ్రంథాలను బట్టి మనం దేవుడి రూపాన్ని సంతరించుకున్న ఆయన ప్రతికృతి అని చెప్పవచ్చు. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకేమి చెబుతున్నారంటే ధర్మ గ్రంథాలను బట్టి మనం దేవుడి రూపాన్ని సంతరించుకున్న ఆయన ప్రతికృతి అని చెప్పవచ్చు. విశ్వం తన గురించి తాను చైతన్యాన్ని పొందే విధంలో మనం మరో మార్గమని అనవచ్చును. విశ్వం తన గురించి తాను చైతన్యాన్ని పొందే విధంలో మనం మరో మార్గమని అనవచ్చు. ఎప్పటికప్పుడు వెల్లడి అయ్యే సంభావ్యతలకి మనం అంతులేని క్షేత్రాలమని అనవచ్చు. అవన్నీ నిజమే. మీరెవరు అనే దానిలో 99% కంటికి కనబడదు, స్పర్శకు అందదు. ఇంకా మనకి పుల్లర్ అనువారు ఏం చెబుతున్నారంటే భౌతిక కాయంలో ఉన్న దేవుడు మీరు రక్తమాంసాలతో నిండిన మీ శరీరంలో మీరొక ఆత్మ, శాశ్వతంగా ఉండే ప్రాణం, మీకు మీరు అని వ్యక్తీకరించుకోవడమే. మీరు ఈ బ్రహ్మాండంలోని ఒక ప్రాణి. మీరు శక్తితో నిండి ఉన్నారు, మీరు వివేకంతో నిండి ఉన్నారు, మీరు మేధస్సుతో నిండి ఉన్నారు, మీరు పరిపూర్ణులు, మీరు ఒక అద్భుతం, మీరు సృష్టికర్తలు, మీరు ఈ గ్రహం మీద మిమ్మల్ని మీరే సృష్టించుకుంటున్నారు అని ఆర్ పుల్లర్ మనకు చెబుతున్నారు. ఇంకా మనకు జేమ్స్ రే ఏం చెబుతున్నారంటే అన్ని సంప్రదాయాలు మీరు సృజనాత్మక మూలం నుంచే ఆ శక్తి అన్ని రూపాల్లోనూ ప్రతికృతిగాను సృష్టించబడ్డారని చెబుతాయి. అంటే మీ దగ్గర మీ ప్రపంచాన్ని సృష్టించుకోగల శక్తి, సామర్థ్యం ఉన్నాయన్నమాట. బహుశా మీరింతవరకు మీకు ప్రశస్తిని తెచ్చే ఎన్నో అద్భుతాలను సృష్టించి ఉండకపోనూవచ్చు. మీరు ఆలోచించవలసిన ప్రశ్న, మీ జీవితంలో మీకు దొరికిన ఫలితాలు నిజంగా మీరు కోరుకున్నవేనా? అవి మీకు ప్రశస్తిని తెచ్చేవేనా? అలా కానట్టయితే వాటిని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం కదా.
ఎందుకంటే అలా చేసే సామర్థ్యం మీలో ఉంది. మొత్తం శక్తి అంతా లోపల నుంచే వస్తుంది. అందుకే అది మన అధీనంలోనే ఉంది అని చెబుతున్నారు. ఇంకా మనకు జాక్ కాన్ఫీల్డ్ ఏమని చెబుతున్నారంటే, మీరు మీ గతం కాదు. ఇంకా మనకు జాక్ కాన్ఫీల్డ్ ఏమని చెబుతున్నారంటే, మీరు మీ గతం కాదు. చాలామంది జీవితంలో అన్యాయానికి గురయ్యామని అనుకుంటూ ఉంటారు. పైగా గడిచిపోయిన సంఘటనల వైపు తరచూ వేలు చూపిస్తూ ఉంటారు. బహుశా దుర్భాషలాడే తల్లిదండ్రులతోనూ, సరైన పద్ధతిలో జీవించని కుటుంబాలలోనూ పెరిగి పెద్దవాళ్ళవటం వల్లనేమో చాలామంది మనోరోగ నిపుణుల అభిప్రాయం ప్రకారం 85% కుటుంబాలు సరైన పద్ధతిలో జీవించవనే. అందుకని హఠాత్తుగా మీరు ప్రత్యేకమైన వ్యక్తినని ఏమీ అనుకోనక్కర్లేదు. చాలామంది తల్లిదండ్రులు తాగుబోతులు. మా నాన్న నన్ను దుర్భాషలాడేవాడు. నేను 6 ఏళ్ల వాడినై ఉండగా మా అమ్మ ఆయనకు విడాకులు ఇచ్చింది. నా ఉద్దేశం ఏదో ఒక రూపంలో అందరి కథ ఒక్కోలా ఉంటుంది. అసలు ప్రశ్న, మీరు ఇప్పుడేం చేస్తారు? దేన్ని ఎంచుకుంటారు? అసలు ప్రశ్న, మీరు ఇప్పుడేం చేస్తారు? మీరు దేన్ని ఎంచుకుంటారు? ఎందుకంటే మీరు దాని మీదే ధ్యాస పెట్టవచ్చు, లేదా మీకు ఏం కావాలో దాని మీద దృష్టి కేంద్రీకరించవచ్చు. అందరూ తమకు కావలసిన దాని మీద దృష్టి కేంద్రీకరించడం మొదలు పెడితే వాళ్లకు అక్కర్లేనివి వెనక్కిపోతాయి, వాళ్ళు కోరుకున్నవి విస్తరిస్తాయి. జీవితంలోని చీకటి పార్శ్వం మీద ధ్యాస పెట్టే మనిషి గతంలో కలిగిన నిరాశ నిస్పృహల మీద, దురదృష్టం మీద మనసును కేంద్రీకరించి జీవించే మనిషి భవిష్యత్తులో కూడా అటువంటి వాటి కోసమే ప్రార్థిస్తాడు. భవిష్యత్తులో మీరు దురదృష్టాన్ని తప్ప మరి దేన్ని చూడకపోయినట్టయితే మీరు అటువంటి దురదృష్టం కోసం ప్రార్థిస్తున్నారని అర్థం. అది మీకు తప్పక దొరుకుతుంది అని ఫ్రెంటిస్ మల్ఫోర్డ్ అని చెబుతున్నారు. జీవితంలోని చీకటి పార్శ్వం మీద ధ్యాస పెట్టే మనిషి గతంలో కలిగిన నిరాశ నిస్పృహల మీద, దురదృష్టం మీద మనసును కేంద్రీకరించి జీవించే మనిషి భవిష్యత్తులో కూడా అటువంటి వాటి కోసమే ప్రార్థిస్తాడు. భవిష్యత్తులో మీరు దురదృష్టాన్ని తప్ప మరి దేన్ని చూడలేకపోయినట్లయితే మీరు అటువంటి దురదృష్టం కోసం ప్రార్థిస్తున్నారన్నమాట. అది మీకు తప్పక దొరుకుతుంది అని ఫ్రెంటిస్ మల్ఫోర్డ్ చెబుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మంచి పాజిటివ్ విషయాలనే, భవిష్యత్తు గురించి కలలు కంటూ మన కలలు మన ఆశయాలనే పదే పదే స్మరించుకుంటూ మనసును కేంద్రీకరించి మనకు కావలసిన వాటినన్నింటినీ ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా పొందటం ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని మనము సాధిద్దాం. మీరు మీ గత జీవితాన్ని తిరిగి చూసుకొని అప్పుడు ఎదుర్కొన్న కష్టాల మీదే దృష్టి కేంద్రీకరిస్తే ఈనాడు మీరు మరిన్ని కష్టమైన పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారనే అర్థం. దాన్నంతా వదిలేయండి. అది ఏదైనా సరే మీకోసం అలా చేయండి. దాన్నంతా వదిలేయండి. ఎప్పుడో జరిగిన దానికి మనసులో కసిపెట్టుకున్నా, ఎవరినో నిందించినా అది మీకే హాని కలుగజేస్తుంది. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగల శక్తి మీరొక్కరికే ఉంది. మీరు కోరుకున్న దాని మీద కావాలని మనసు కేంద్రీకరిస్తే, మంచి భావాలని ప్రసరించడం మొదలు పెడితే ఆకర్షణ సిద్ధాంతం స్పందిస్తుంది. మీరు చేయవలసిందల్లా ప్రారంభించటమే. మీకు కావలసిన కోరికలను, ఆశయాల మీద దృష్టి పెట్టి మనస్సునంతా కావలసిన వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే ఆకర్షణ సిద్ధాంతం స్పందించి మీరు అద్భుతాలని విడుదల చేస్తారు అని చెబుతున్నారు. లీసా నికోల్స్ ఇంకా మనకు ఏం చెబుతున్నారంటే, మీ భవిష్యత్తుకి మీరే నిర్మాతలు. లీకా నికోల్స్ ఇంకా మనకి ఏమి చెబుతున్నారంటే, మీ భవిష్యత్తుకి మీరే నిర్మాతలు, మీరే రచయిత, మీరే కథ రాస్తారు. కలం మీ చేతిలోనే ఉంది. అందులోంచి మీరు ఏది కోరుకుంటే, మీరు ఏది రాస్తే అదే వస్తుంది అని చెబుతున్నారు.
మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏమని చెబుతున్నారంటే, ఆకర్షణ సిద్ధాంతంలోని అసలు విషయం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మొదలు పెట్టవచ్చు, నిజమైన ఆలోచనను మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా మీలో సామరస్యతను, ఆనందాన్ని ఉత్పత్తి చేయటం ప్రారంభించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతం దానికి ప్రతిస్పందిస్తుంది. మీరు కోరుకున్న వాటినన్నింటినీ మీ మనోనేత్రంలో, మీ మనసులో కోరుకున్న ఆశయాలను, మీ కలలను, మీరు కేంద్రీకరించిన మనసులోని కలలన్నింటినీ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా సాధించవచ్చు అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకు చెబుతున్నారు. డాక్టర్ జోవిటాల్ ఏమని చెబుతున్నారంటే, అయితే ఇప్పుడు మీరు రకరకాల నమ్మకాలు కలగటం ప్రారంభమవుతుంది. ఈ విశ్వంలో కావలసిన దానికన్నా ఎక్కువే ఉంది, లేదా నేను ముసలివాడిని అవటం లేదు, నా వయసు తగ్గుతోంది అనుకోవచ్చు. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మనకు కావలసినట్టుగా మనం కోరుకున్న వాటిని మనం సృష్టించుకోవచ్చు. మన మనసులో పాజిటివ్ ఆలోచనలు, మంచి ఆలోచనలు, భావాల ద్వారా మన జీవితాలను మనమే నిర్మించుకోవచ్చు. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా వాటిని మనం సృష్టించుకోవచ్చు అని డాక్టర్ జోవిటాల్ చెబుతున్నారు. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏమని చెబుతున్నారంటే, మీ వంశానుగత లక్షణాల నుంచి, సాంస్కృతిక నియమాల నుంచి, సామాజికమైన విశ్వాసాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉండే శక్తి కన్నా మీలో ఉండే శక్తి గొప్పదని స్పష్టంగా చాటి చెప్పవచ్చు. ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీరు నిరూపించవచ్చు అని చెబుతున్నారు. డాక్టర్ ఫ్రెడ్ అలన్ వూల్ఫ్ ఏమని చెబుతున్నారంటే, ఇది చాలా బాగుంది కానీ నేను చెయ్యలేను అనో, ఆమె నన్ను ఆ పని చెయ్యనివ్వదు అనో, అతను ఎన్నటికీ నన్నలా చెయ్యనివ్వడు అనో, ఆ పని చేసేందుకు కావలసినంత డబ్బు నా దగ్గర లేదు అనో, ఆ పని చేసే శక్తి నాకు లేదు అనో, నేను ఆ పని చేసేటంత ధనవంతుడి కాను అనో, నేను కాను అని మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్క నేను కాను కూడా ఒక సృష్టి. కాబట్టి పాజిటివ్ ఆలోచనలు, మంచి ఆలోచనలు, నేను సాధిస్తాను, నా ఆశయాలు, కలలను నేను సాధిస్తాను అనుకుంటూ ప్రతి వ్యక్తి తన జీవితంలో తాను అనుకుంటున్న సాధించాలనుకుంటున్న ఆశయాలపై, కలలపై దృష్టి కేంద్రీకరించి నిరంతరం అలాగే స్మరిస్తూ సానుకూల ఆలోచనలను, భావాలను ప్రతిఫలిస్తే ఆకర్షణ సిద్ధాంతం స్పందించి మనం అద్భుతాలను సాధించేట్టు చేస్తుంది. నేను కాదు అనేప్పుడు జాగరూకతతో ఉంటే మంచిది. అలా అనడం వల్ల మీరు ఏం సృష్టిస్తున్నారో తెలుసుకోవడం కూడా మంచి పద్ధతి. డాక్టర్ వుల్ఫ్ మనతో పంచుకున్న ఈ గొప్ప పరిజ్ఞానాన్ని, నేను అనే పదం గురించి ఎందరో ప్రసిద్ధులైన గురువులు తమ రచనల్లో పొందుపరిచి ఉంచారు. నేను అని మీరు అనగానే దాని వెంటే ఎంతో బలమైన శక్తితో ఒక సృష్టి జరుగుతుంది. ఎందుకంటే అది వాస్తవమని మీరు ప్రకటిస్తున్నారు, మీరు దాన్ని చాలా ఖచ్చితంగా చెబుతున్నారని అర్థం. అందుకని నేను అలసిపోయాను అని మీరు అనుకున్న తక్షణం సీసాలో భూతం మీ కోరిక నాకు ఆజ్ఞతో సమానం అంటుంది. నేను దివాలా తీశాను, నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఆలస్యం చేశాను, నేను అధిక బరువు ఉన్నాను, నేను ముసలిని అయిపోయాను అన్నప్పుడు కూడా మీరన్న మాటలని ఆ భూతం ఆజ్ఞల కిందే అర్థం చేసుకుంటుంది. అలాగే మీరు తయారవుతారు. కాబట్టి మిత్రమా, మీరు మంచి ఆలోచనలని, భవిష్యత్తుకు మీరు కలలు కంటున్నా, నిచ్చెనలు వేసుకుంటున్న ఆలోచనలను, గొప్ప గొప్ప ఆదర్శాలు, భావాలను మీ మనసులో పదే స్మరిస్తూ పాజిటివ్గా మంచి ఆలోచనలు, భావాల వైపు మాత్రమే మీ మనసును కేంద్రీకరించి మీరు కోరుకున్న వాటిని, మీరు సాధించదలుచుకున్న వాటిని మాత్రమే మనసులో కేంద్రీకరించి వాటినే పదే స్మరించుకుంటూ నేను సాధిస్తాను అని అనుకుంటూ అది నాకు దక్కుతుంది, నేను సాధించాను, నాకు వస్తుంది అని పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే
మీరు తప్పక సాధించగలరు. అదే ఆకర్షణ సిద్ధాంతం. నేను సాధించలేను, నేను అలసిపోయాను, నా వల్ల కాదు, ఇలా అనుకుంటూ ఉంటే అలాగే జరుగుతుంది. ఇదే ఆకర్షణ సిద్ధాంతం. ఇది తెలిసిన తరువాత నేను అనే అతి శక్తివంతమైన పదాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించడం మంచిదని మీకు అనిపించటం లేదా? ఉదాహరణకి, నాకు అన్నీ మంచివే దొరుకుతున్నాయి, నేను సంతోషంగా ఉన్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ప్రేమని పొందుతున్నాను, నేను ఎప్పుడు సమయపాలన పాటిస్తాను, నేను ఎప్పుడు యవ్వనంగానే ఉంటాను, ప్రతిరోజు నా ఒంట్లో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది అనుకుంటే ఎలా ఉంటుంది? ప్రయత్నం చేయండి మిత్రులారా. ద మాస్టర్ కీ సిస్టమ్ అనే తన పుస్తకంలో చార్లెస్ హానెల్ అనేవారు ఒక వ్యక్తి కోరుకునే ఒక్కొక్కటి నమోదు చేసుకునే సంకల్పం ఒకటి ఉంటుందని అంటారు. ద మాస్టర్ కీ సిస్టమ్ అనే తన పుస్తకంలో చార్లెస్ హానెల్ అనువారు ఒక వ్యక్తి కోరుకునే ఒక్కొక్కటి నమోదు చేసుకునే సంకల్పం ఒకటి ఉంటుందని అంటాడు. ఆ సంకల్పమే అన్నిటికీ సామరస్యాన్ని ప్రసాదిస్తుంది అంటారు ఆయన ఇంకా ఇలా అంటారు, దీనికి కారణం ఏమిటంటే ఈ సంకల్పం పూర్తిగా సత్యంతో ఏకీభవిస్తూ ఉంటుంది. మరి సత్యం ప్రకటితమైనప్పుడు అన్ని రకాల తప్పులు, భేదాలు మాయమవటం తప్పనిసరి. ఇక సంకల్పం ఏమిటంటే, నేను సంపూర్ణంగా ఉన్నాను, పరిపూర్ణంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, శక్తివంతంగా ఉన్నాను, ప్రేమను పొందుతున్నాను, సామరస్యంగా ఆనందంగా ఉన్నాను అనుకోవాలి. ఒకవేళ కనిపించని దాని గురించి కనిపించే స్థితికి మీరు కోరిన దాన్ని తీసుకురావడం ఒక పెద్ద పనిగా అనిపిస్తే ఈ సులభ మార్గంలో ప్రయత్నించి చూడండి. మీరు కోరుకుంటున్నదే అంతిమ సత్యం అనుకోండి. ఇది మీరు కోరుకున్న వస్తువుని అతి త్వరగా మీ దగ్గరికి చేరుస్తుంది. మీరు కోరుకున్న తక్షణం విశ్వాత్మ క్షేత్రంలో అదే నిజమవుతుంది. ఇక ఉన్నదంతా ఆ క్షేత్రం మాత్రమే. మీ మనసులో ఒక ఆలోచన రాగానే అదే నిజమని తెలుసుకోండి. ఇక అది కనిపించటంలో ఎటువంటి అనుమానము ఉండదు. అందువల్ల మంచి ఆలోచనలు, మంచి ఆదర్శాలు, ఆశయాలు, కలలు కనండి. మంచి భావాలని మీ మనసులో కేంద్రీకరించి పదే పదే అటువంటి మంచి ఆలోచనలు, భావాల వైపే మీ దృష్టిని కేంద్రీకరించండి. ఈ సిద్ధాంతం మీకు చేసే సహాయానికి హద్దంటూ లేదు. మీ ఆదర్శాన్ని ధైర్యంగా నమ్మండి. ఆ ఆదర్శం ఇంతకుముందే మీరు సాధించుకున్న నిజమని అనుకోండి అని చార్లెస్ హానెల్ మనకు చెబుతున్నారు. హెన్రీ ఫోర్డ్ మోటార్ వాహనాన్ని గురించి తను ఊహించిన దాన్ని మన ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన్ని వెక్కిరించారు. అటువంటి విచిత్రమైన ఊహ వెంటపడిపోతున్నాడని, ఆయనకు మతి భ్రమించినదని అనుకున్నారు. వాళ్ళు తనను వెక్కిరించిన వాళ్ళకన్నా హెన్రీ ఫోర్డ్కు ఎక్కువ తెలుసు. ఆయనకి రహస్యం తెలుసు. ద సీక్రెట్ గురించి తెలుసు. ఈ విశ్వం ఏ సిద్ధాంతం ఆధారంగా నడుస్తుందో హెన్రీ ఫోర్డ్కి తెలుసు. నేను చేయగలను అనుకున్నా, చెయ్యలేను అని అనుకున్నా రెండు జరుగుతాయి. రెండు సరైన ఆలోచనలే అని హెన్రీ ఫోర్డ్ మనకు చెబుతున్నారు. కాబట్టి మనము ఏదైనా చెయ్యగలను అని పాజిటివ్గా మనసులో భావాలను, ఆలోచనలను కేంద్రీకరించాలి. అయితే మీరేమనుకుంటున్నారు? చేయగలను అనేనా? ఆ జ్ఞానం ఉంటే మీరు కోరుకున్నది ఏదైనా చేయగలుగుతారు. ఆ జ్ఞానం మీకు ఉంటే మీరు కోరుకున్నది ఏదైనా చేయగలుగుతారు. గతంలో మీ ప్రతిభని మీరు తక్కువగా అంచనా వేసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఒక గొప్ప మనసు అని, ఆ గొప్ప మనసులోంచి మీరేది కావాలనుకుంటే దాన్ని పొందగలరని మీరు తెలుసుకున్నారు. ఎటువంటి ఆవిష్కరణ అయినా, స్ఫూర్తి అయినా
జవాబైనా ఏదైనా సరే మీరేం చేయాలనుకుంటే అది చేయగలరు. మీరు మాటలకి అందని ప్రతిభ గలవారు. అందుకనే మీరెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యమని మీకు మీరే చెప్పుకోండి. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏమని చెబుతున్నారంటే, దీనికి హద్దులు ఏవైనా ఉన్నాయా? అసలు లేనే లేవు. మన హద్దులు లేని ప్రాణులం. మనకు గరిష్ట పరిమితి అనేది లేదు. ఈ భూమి మీద ఉండే ఒక్కొక్క వ్యక్తికి గల సామర్థ్యానికి, ప్రతిభకి, నైపుణ్యానికి, శక్తికి ఎటువంటి హద్దులు లేవు అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకు చెబుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.